మీకేం కావాలన్నా నన్ను అడగండి ఆంటీ, నేను చూసుకుంటాను. అలాగేనమ్మా. సిద్ధాంత్ గారు వచ్చారు. నమస్కారం సిద్ధాంత్ గారు. నమస్కారం. నువ్వు లేవు కదా, కూర్చోండి. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు కదమ్మా? మీ పూజలు డాక్టర్ల ప్రయత్నాలు ఫలించి మీ కళ్ళెదురుగా ఉన్నాను సిద్ధాంతి గారు. దీర్ఘాయుష్మాన్ భవ. సిద్ధాంతి గారు, పెద్దబాబు పెళ్లి జరగకపోతే తనకి అఖిలకు కూడా ప్రాణగండం చెప్పారు. ఆ భయంతోనే మీరన్నట్లుగా బ్రహ్మముహూర్తంలోనే నీలాంబరి మెడలో మంగళధారణ జరిపించాం. కానీ ఇప్పుడు అఖిల త్రుటిలో ప్రాణగండం నుంచి తప్పించుకోగలిగింది అంటే ఆ పెళ్ళి సుముఖంగానే జరిగిందంటారా అన్న సందేహం వచ్చి మీ కబురు పెట్టాం. మీరు సందిగ్ధంలో పడ్డారని నాకు అర్థమవుతుంది. ఘట్టమనేని వంశ పేరు ప్రతిష్టలను ఇంకా పెంచాలని ఆలోచించడం తప్ప తన స్వార్థం చూసుకోలేదు. తల్లిదండ్రుల మాట జవదాట్లేదు. అలాంటి గొప్ప కొడుకును కన్నామన్న సంతోషం ఇప్పుడు తన జీవితాన్ని చూస్తుంటే సన్నగిల్లుతోంది. పెళ్ళైనా పెద్దబాబు సంతోషంగా లేడు. పెళ్ళైన కొద్ది రోజుల్లోనే అఖిలకు గుండెపోటు వచ్చింది. ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భయమేస్తాం సిద్ధాంతి గారు. దేనివల్ల ఇలా జరుగుతుందో విశ్లేషించాలి. మీరు పరిష్కారం చూపిస్తారన్న ఆశతోనే మిమ్మల్ని పిలిపించాం సిద్ధాంతి గారు. నా కొడుకు జీవితంలోకి వచ్చే అమ్మాయి ఎవరో మీ ద్వారానే తెలుసుకున్నాను. పెద్దబాబుకి గతం గుర్తుకు వచ్చేలా చేయడం కష్టం, కానీ తను సంతోషంగా ఉండేలా చేయాలి. అలా చేయాలంటే తన మనసును అర్థం చేసుకోగలగాలి. నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానమ్మా. మళ్ళీ మీ అందరి సంతోషాన్ని చూడగలుగుతాను. పెద్ద కోడలొచ్చినా మనశ్శాంతి లేదు. పెద్దబాబు మనసు సమాధాన పడకపోవడమే దీనికి కారణం. దేవేంద్ర గతం గుర్తు రావడం రాకపోవడం సమస్య కాదమ్మా. బుద్ధిబలంతో ఏదైనా సాధించగల సమర్థుడు తాను. తన మనసులో ఉండే అమ్మాయి ఎవరో ఏంటో తన మనసు అంగీకరించలేకపోతున్నందుకే ఈ సంఘర్షణ. అంతే కదా దేవేంద్ర? అంతే ఏంటి? అంతే అక్షరాల్లో చెప్పారు సిద్ధాంతి గారు. నాకు ఎసరు పెట్టడానికి వచ్చారనుకుంటా. సంఘర్షణ తీవ్రత తగ్గాలి, సమస్యకి పరిష్కారం దొరకాలి సిద్ధాంతి గారు. ఏం చేస్తే పెద్దబాబు జీవితంలో సంతోషాన్ని తీసుకురాగలమో చెప్పండి. మనసులో ఉన్నది నీలాంబరి అనే కదా ఈ పెళ్లి చేసింది. నీలాంబరి అని మనకు తెలుసు, పెదబాబుకి తెలీదు కదా బావుగారు. గతం గుర్తులేదు. తనో కాదో అన్న డౌట్లో పెదబాబున్నాడు. పాపం వీటన్నిటి మధ్య నీలాంబరి నలిగిపోతోంది. పెద్ద కోడల్ని విచారానికి గురి చేయాలనే ఉద్దేశం మాకు లేదు సిద్ధాంతి గారు. కాని పెద్దబాబుని సంతోషపెట్టాలి. తన మనసులో ఉన్న అమ్మాయి నీలాంబరి అని తనకి నిరూపిస్తే మనసు కుదుట పడుతుంది. అలా ఎలా నిరూపిస్తావక్కా? జన్మకుండలి యోగంతో పెద్దబాబు మనసులో ఉన్న అమ్మాయే తన జీవితంలోకి వచ్చిందా లేదా అని
ఆధారభూతంగా నిరూపించొచ్చు. ఆంటీ అంటే నిన్ను అనుమానించడం లేదమ్మా. నీ జీవితం సరిచేయాలన్న ప్రయత్నమే ఇది. నువ్వు పెదబాబు సుఖ సంతోషాలతో ఉండాలని ఇదంతా చేస్తున్నావు నీలాంబరి. దీంతో మీ ఇద్దరికీ ఎటువంటి భేదాభిప్రాయాలు రావమ్మా. ఇది పెదబాబు మనసులో లేదని తెలిస్తే ఇది ఇంట్లో కూడా ఉండదన్నమాట. బ్రో బాగుండాలి సిద్ధాంత్ గారు. మీ పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. బాబీ బీ కూల్. నీలాంబరికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మహి. గతం గుర్తులేని దేవాబావకు నచ్చజెప్పడానికే ఈ ప్రయత్నాలన్నీ. నీలాంబరే పెద్ద కోడలని నిరూపణ అయితే ఈ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది, లేదా తను త్యాగం చేయాల్సి వస్తుంది. మొహమేంటి ఉడికిపోయిన బంగాళదుంపలా ఉంది? ఎందుకుండదాంటీ? హాస్పిటల్లో అడ్మిట్ అయిన అఖిలాంటీనే నన్ను దేవాను ఒకటి చేసేలా మాట తీసుకుంటుందనుకున్నాను. తీరా చూస్తే ఆంటీనే దేవాకు నీ మనసులో ఉండే అమ్మాయితోనే చల్లగా కాపురం చేసుకునేలా చేస్తానని ప్రతిజ్ఞ చేసింది. ఐసీయూ కదా, చల్లగానే ఉంటుంది మరి. నీకు కామెడీగా ఉందా ఆంటీ? హలో, నీ మెళ్ళో మంగళసూత్రాలు కామెడీగా కనిపిస్తున్నాయి అంతే కదా మరి. అఖిలక్క చేత్తో 3 ముళ్ళు వేసిన మంగళసూత్రాన్ని నెక్లెస్లా నీ గొంతుకి దిగేసి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని హారతిచ్చి ఇంటి పెద్ద కొడలు నువ్వే అన్నారు. ఇప్పుడేమైంది? దేవాకి నీకు ఫస్ట్ నైట్ కాకపోవడంతో మనసులో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తురాక అసలు దేవా ప్రేమ మందిరంలో ఉన్నది నువ్వేనా కాదా అని నిరూపించే పనిలో పడ్డారు. అంటే నా మీద అనుమానం వచ్చిందంటావా ఆంటీ? రాకపోయినా నువ్వే తన లవర్వని ప్రూవ్ చేయించాలని అఖిలక్క ట్రై చేస్తోంది. అఖిలక్క పట్టు పట్టిందంటే ఇక గుండె నొప్పి నీకు రావడం స్టార్ట్ అవుతుంది. పార్వతే దేవా గుండెల్లో ఉందని తెలిస్తే నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవుతావు. నువ్వే చంద్రముఖివని తెలిస్తే శ్మశానంలో నీకోసం గుంత తవ్వుతారమ్మా. అంత సులువుగా ఇదంతా జరగనిస్తానా? దేవ ప్రేమించింది పార్వతిని, పెళ్లి చేసుకోబోయేది తననే అని జాతకం కాగితాలు చెప్తాయి. చెప్పేలా సిద్ధాంతి గారు చేస్తారు. ఇప్పుడు ఆ జాతకాలు చించి అవతల పారేయాలన్నా అనుమానం వచ్చేలా ఉంది. వాటిని చించకూడదాంటీ, మనం ఆలోచించాలి. పార్వతి జాతకం కాగితాల్ని యాజ్ ఇట్ ఈస్ గా పూజలో పెడతారు. అయితే వాటి మీద పార్వతి పేరుకి బదులు నీలాంబరి అన్న పేరుంటుంది. దేవ జాతకంతో మ్యాచ్ అవుతుంది. దేవుడు నిర్ణయించిన జంట మా ఇద్దరిదే అని సిద్ధాంతి గారు కన్ఫర్మ్ చేస్తారు. దేవా ప్లేట్ పిరాయించి తన మనసులో ఉన్నది పార్వతి అని చెప్తే చెప్పడు. ఎందుకంటే గతం గుర్తుకు రాలేదు. ఒకవేళ కావాలని చెప్పినా
ఆంటీ నమ్మదు. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఈసారి బతకదు. ఈ ఏదో తెలివితేటలు ఉండబట్టే ఇప్పటిదాకా చలామణి అవుతున్నావు. చూద్దాం నువ్వే పెదబాబుకి దిల్కా దడ్కనని ఎలా నిరూపించుకుంటావో అది చూద్దాం. అమ్మగారు, మీరు మాత్రలు వేసుకునే టైం అయినది, తీసుకోండి. తీసుకోండి అయ్యగారు. పెద్దబాబు గారు, ఇదేంటి పార్వతి, సూప్ డిఫరెంట్గా ఉంది. చూస్తే ఎలా తెలుస్తుంది? తాగితే టేస్ట్ ఎలా ఉందో చెప్పొచ్చు. ఇంకో బౌల్ మిగిలే ఉంది, అదెవరికి పార్వతి? పిన్నికేమో డాడ్. చిన్నమ్మ గారు తాగారు చిన్నబాబు గారు. ఆవిడెప్పుడు ముందే ఉంటుందిలే. చిన్నబాబు, సారీ మామ్, టంగ్ స్లిప్ అయింది. నీలాంబరి లేదు కదా, పర్లేదు, నువ్వు తాగు పార్వతి. పర్వాలేదు, తాగు పార్వతి. ఆనాక తాగుతానులే అమ్మగారు. పార్వతి, ఈ సూప్ చేసింది నువ్వేనా? ఇదేంటి పార్వతి ఇలా ఉంది? ఉప్పు కారాలే లేవు, మింగలేము కక్కలేము. వేయడం మర్చిపోయింది అనుకుంటా. నేనే కావాలని వేయలేదు పెద్దబాబు గారు. నిన్న డాక్టర్ గారు చెప్పినారు కదా, ఉప్పు కారం బాగా తగ్గించాలని. ఆంటీకి సపరేట్గా చేసివ్వాల్సింది పార్వతి. అట్ట వద్దు చిన్నమ్మాయి గారు. రుచిగా చేసిన భోజనం అందరూ తింటే, అమ్మగారు మటుకు పథ్యం ఉన్న భోజనం చేస్తే మనసు బాధపడుతుంది. అందుకే అమ్మగారు ఏం తింటారో అందరూ అదే తినాలని ఇట్ట చేసినాను. మీ మనసు నొప్పిస్తే మన్నించండి అమ్మగారు. ఇంటి బాధ్యతలు మోసే ఆడపిల్లకు ఉండవలసిన లక్షణాలన్నీ నీలో ఉన్నాయి పార్వతి. నిన్ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. అవును డాడ్, ఈ ఇల్లు పార్వతిదే అనుకున్నా తప్పలేదు. అందరిని అలా చూసుకుంటుంది. నీకు ఈ ఇంటికి ఏ బంధం ఉందో గాని అందరి యోగక్షేమాలు నీకు మాత్రమే తెలుస్తాయి పార్వతి. అంతకు మించిన బంధం ఉందమ్మగారు. అదేంటి? మీకు సేవ చేసే భాగ్యం దక్కినది. అత్తకు కోడలు సేవ చేయాలని మా రంగమ్మవ్వ చెప్పేది.
నేనొకరికి భార్యనని చెప్పుకోకముందే మీకు సేవ చేసే అదృష్టం వచ్చినది. ఇది నా ధర్మం, నా పని. పని మనిషివైనా పద్ధతిగా చెప్పావు పార్వతి. హనుమంతు రుణం తీర్చుకోవడానికే నువ్వు మా ఇంటికి వచ్చావనిపిస్తుంది. మీకెంత సేవ చేసినా రుణం తీర్చుకోలేను అమ్మగారు. చాలు. పార్వతి, ఏంటది? మెళ్ళో పసుపు తాడేంటి పార్వతి? పెళ్లి కాకుండానే నీ మెళ్ళోకి పసుపు తాడెలా వచ్చింది పార్వతి? అమ్మగారు, దేవుడు ఈ పసుపు తాడు నా మెడలో ఉండాలనిచ్చాడు. పసుపు తాడు ఎలా వేసుకుంటారు? పెళ్ళైన వాళ్ళైతే నోముల్లోంచి పసుపు దారం వేసుకోవచ్చు, కానీ నువ్వు పెళ్లి కాకుండా పసుపు తాడు వేసుకోకూడదు పార్వతి. మెళ్ళో పసుపు తాడుంది అంటే నీ పక్కన నీ భర్త ఉన్నాడు అని. ఒట్టి పసుపు దారం ఎలా వేసుకుంటావు పార్వతి? ఉట్టిది కాదయ్య గారు, తాయెత్తున్నది. ఇది గుండె ధైర్యం ఇస్తాది. నువ్వు అలాంటి నమ్ముతావా పార్వతి? ఈ దేశంలో ప్రతి ఆడపిల్ల గుండె ధైర్యం ఇచ్చే పసుపు తాడు పట్టుకుని బతుకుతుంది సినబాబు గారు. నీకంత నమ్మకం ఉన్నప్పుడు ఎగతాళి చేయకూడదు. ఆ తాయెత్తుని గొలుసులో వేసుకో పార్వతి. పసుపు తాడు మెళ్ళో ఉంటే ప్రపంచం మరోలా అనుకుంటుంది. దాన్ని తీసే. అమ్మగారు, పెళ్లి కాకుండా పసుపు తాడు మెళ్ళో వేసుకోకూడదు. గొలుసిస్తాను, దానికి తాయెత్తును వేసుకో. ముడేసినారమ్మగారు, బలంగా ఉన్నది. మీ ఆశీర్వాదం లెక్కన నా మెడలో ఉండే పసుపు తాడు పుస్తల తాడు కావాలంటే మీ చేతుల్లోనే ఉందమ్మగారు. అదేంటి పార్వతి, ఆంటీ నిరకట్టంలో పెట్టావు? నాకర్థమైంది. పార్వతికి భర్తని చూపించే బాధ్యత మనదే అంటుంది. ఖచ్చితంగా చూస్తాం, చూపిస్తాం.